పగలవే. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ముందుగా అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే మనకి తెలుగు వాళ్ళు ఏంటంటే విమర్శిస్తున్నాను అనుకోకండి. కొత్త సంవత్సరంలో మనం ఏదో అన్ని సాంప్రదాయబద్ధంగా అన్నీ ఫాలో అయిపోయినట్టుగా న్యూ ఇయర్ చేసుకోవడం ఏంటి, ఇదేంటి అదేంటి అని చెప్పి కొంతమంది అంటుంటారు. వాస్తవంగా మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాదితో మనకి కొత్త సంవత్సరం మొదలవుతుంది. కాకపోతే మనము అన్ని క్యాలెండర్ మనకి సంవత్సరం తేదీల ప్రకారంగా మారుతుంది కనుక దీన్నే కొత్త సంవత్సరంగా మనం ఫాలో అవుతున్నాం కనుక అలా అని చెప్పి మనం ఏమి వింతపోకడలు పోకుండా మనకి నచ్చిన పద్ధతిలో, అంటే పొద్దున్నే లెగిసామా, కొంచెం స్నానం చేసి మనకు కొత్త సంవత్సరంగా భావిస్తున్నాం కనుక కాస్త పూజ చేసుకుని కుదిరితే గుడికి వెళ్ళి వచ్చి ఏదైనా స్వీట్ ప్రసాదం చేసుకుని దేవుడికి పెట్టి మన సంవత్సరం చక్కగా అంతా శుభప్రదంగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సంవత్సరం మొదలు పెట్టుకుందాము. ఈరోజైతే కొత్త సంవత్సరం సందర్భంగా మీకు ఒక మంచి స్వీట్ చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది హాట్గా తినవచ్చు, అలాగే కోల్డ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చలికాలం కనుక మనం ఇప్పుడు వేడివేడిగా తినేటట్టుగా సర్వ్ చేసుకోవచ్చు. దానికి కొంచెం కొబ్బరి కావాలి, ఒక బౌలు, కొంచెం రవ్వ కావాలి. అలాగే ఇది కొత్త సంవత్సరం కదండి, వంట పాత్రలన్నీ మారుస్తున్నాను. ఈ సంవత్సరం ఇది అనమాట, కొత్త పాత్ర ఒకటి తీసుకొచ్చాను. దానిలోనే శుభప్రదంగా ముందు స్వీట్ చేస్తాను అనమాట. మనకు ఒక చిప్ప కొబ్బరి అయితే కావాలండి, అంటే ఒక బౌల్ కొబ్బరి కావాలి. తురుముకుందాము. కుదిరినంత మట్టికి లోపల డార్క్ కలర్ రాకుండా చూసుకోండి, లేదంటే ముక్కలు చేసేసుకుని అది తీసేసి మిక్సీలోనే వేసుకోవచ్చు. నేనైతే తురుముతాను. ఇత్తడి పాత్ర ఎప్పుడైనానండి వాడుకునేటప్పుడు మనం ముందు కొంచెం ఒకసారి వేడి నీళ్ళు కాసి తీసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు వాడుకుంటే మంచిది. నేను కొంచెం ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను. ముందైతే రవ్వ వేయించి తీసుకోవాలి. ఇక్కడ వేయించి తీయాల్సిన పని లేదు, వేయించుకోవాలి. పక్కనేమో నేను పాలు పెట్టేసుకున్నాను 1 లీటరు. రవ్వ ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి, అంతే. మంచిగా వేయించుకోవాలి రవ్వని, పచ్చివాసన పోయే వరకు వేయించాలి, అంతే. కలర్ మారకూడదు మనకి, ఇది కొంచెం వైట్గానే ఉండాలన్నమాట. ఇది సంగతి. దానికంటే ముందు గ్యాస్ వెలిగించుకోవాలి. ఇట్లా ఉంటాయి నా పనులు అప్పుడప్పుడు. ఇంకోటి అండి, ఒక ఆంటీ చెప్పారు, ఇత్తడి పాత్ర అంట మనము పెట్టి అలా వదిలేసి ఒకసారి స్టార్టింగ్ ఫస్ట్ వండినప్పుడు కనుక మాడింది అనుకోండి, ఇంకా అదే పాత్రలో మనం ఎంత అదే ప్లేస్లో మనం ఎంత లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసినా కానీ అడుగంటుద్దంట. సో ఫస్ట్ టైం వండేటప్పుడు కొంచెం అంటే గుజ్జుకూరలు ఉంటాయి కదండి, ఏదైనా దోసకాయ కూర ఇలాంటివి, బీరకాయ కూర, సొరకాయ కూర అలాంటివి వండుకుంటే అడుగంటకుండా ఉంటాయి. ఇంకా నేను దగ్గరికి చూపిస్తాను. ఈ ఇయర్ రెజల్యూషన్ అంటే అట్లా ఏం లేదు, కానీ ఈ ఇయర్ అయితే మాత్రం స్ట్రిక్ట్గా ఒకటి కొత్త సంవత్సరం అని కాదండి, ఒకటి డిసైడ్ అయ్యాను. అదేంటనేది కూడా షేర్ చేస్తాను మీకు వీడియో మధ్యలో. చక్కగా కమ్మటి వాసన వస్తుంది, మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, ఒక చిప్పంతా, ఇది కూడా వేయించుకోవాలి కొంచెం పచ్చి వాసన పోయేలాగా. ఎక్కువ నెయ్యి ఏం అవసరం లేదు, కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కనుక మనకి చక్కగా వేగిపోతుంది. కాకపోతే దగ్గర అసలు ఒక్క క్షణానికి కూడా అటు ఇటు వెళ్ళటానికి ఉండదు, అంతే. ఇలాంటి స్వీట్స్ చేసుకున్నప్పుడు పాలు కుదిరితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే బాగుంటాయి అన్నమాట టేస్ట్. స్వీట్స్ ఏమైనా కూడా వేగిపోయిందండి చక్కగా. చూసారా ఇట్లా పొడి పొడి ఆడుతూ వచ్చింది కదా. నేను 750 ml వరకు పోసాను పాలు, చూసి కలుపుకుంటే సరిపోతుంది. ఇంకింతేనండి, అది ఉడకాలి మనకి రవ్వ మంచిగా. ఈ లోపల ఇదిగోండి ఇట్లా డ్రై ఫ్రూట్స్ అంటే పిస్తాను, బాదము, కాజు ఇట్లా సన్నగా చాప్ చేసేసుకుంటే దానిలో వేసుకోవచ్చు. దీనిలో ఏం చేయమన్నమాట, అలా చాప్ చేసేస్తాం పచ్చివి. అలాగే కొద్దిగా పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టుకుని ఉంచుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. ఇంక ఇది ఉడుకుతూ ఉంటుంది, మనం ఏం చూసే పని లేదు.
మనకు అంతా అయిపోయినాక ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి కనుక కొంచెం పడతాయండి పాలు. ఇంకా చూసారండి చిక్కబడుతుంది కదా. రవ్వ ఏంటంటే ఊరికే గట్టిగా అయిపోతుంది అనమాట, పీల్చుకుంటుంది. కొబ్బరి కూడా అంతే, మనకి మంచిగా పాలల్లో ఉడికి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇక మనం కొంచెం చూసుకుంటే అండి, ఇట్లా తీసుకుని రవ్వని కొంచెం ఇట్లా మెదిపి చూసుకుంటే రవ్వ ఉడికిపోయింది అని అనిపిస్తే కనుక అప్పుడు మనం పంచదార వేసుకోవచ్చు. అది మీరు రుచికి మీరు ఎట్లా తింటారు, స్వీట్ తక్కువ ఎక్కువ అనేది చూసి వేసుకోండి. మేమైతే స్వీట్ కొంచెం సరిపడానే తింటామంటే కొంచెం ఎక్కువే తింటాం అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 1 లీటర్ పాలకి 1 కొబ్బరి చిప్ప, మీడియం సైజే ఉందండి, పెద్దది కాదు కొబ్బరికాయ. అలాగే 2 టేబుల్ స్పూన్లు రవ్వ తీసుకున్నాను, 1 బౌలు పంచదార తీసుకున్నాను, బౌల్ మొత్తం ఈ బౌల్. ఇవి చక్కగా చాప్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పిస్తా, బాదం, కాజు ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. కొంచెం ఏంటంటే మనం లాస్ట్లో గార్నిషింగ్ కొంచెం ఉంచుతున్నాను. ఇవి ఏంటంటే మనకి ప్రతి బయటలోనూ తగులుతూ చాలా బాగుంటాయండి ఇట్లా. ఇంకా ఇప్పుడు పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, ఇది ఫ్లేవర్ కోసమేనండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అంటే మా ఇంట్లో ఏంటంటే దేవు యాలకుల పొడి తినడం అనమాట, ఇలాంటి స్వీట్స్లో తనకి ఇష్టం ఉండదు. అందుకని మేము ఖచ్చితంగా వేస్తాం. అత్త ఏది చేసినా అంతే, నేను కూడా ఇంకా అదే అలవాటు అయిపోయింది. మంచి టెక్స్చర్ తోటి చక్కగా రెడీ అవుతుంది. ఇలా సిమ్లోనే ఉడికితే బాగుంటుందండి. నేను ప్రతిరోజు మా దగ్గర ఇవి ఇత్తడి స్పూన్స్ గరిటెలు ఉన్నాయి, తెచ్చుకుందాం అనుకుంటాను, ఎవ్రీ టైం మర్చిపోతాను. ఇక ఇవే పెడుతుంటాను వేరే. మనము ఏది కావాలన్నా కూడా మన క్యాలెండర్నే ఫాలో అవుతాం కదా. ప్రపంచ దేశాలన్నీ అదే క్యాలెండర్ ఫాలో అవుతాయి. ఈవెన్ మనం కూడా, మన భారతీయులం కూడా అదే క్యాలెండర్ ఫాలో అవుతున్నాం కనుక ఆ క్యాలెండర్ ప్రకారం మనం కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నాము. అలా అని చెప్పి మనం ఏమి వింత పోకడులు పోకుండా, ఇందాక చెప్పాను కదా, మనకు తోచినట్టుగా మన సాంప్రదాయంలో కాస్త స్వీట్ చేసుకుంటాము, కాస్తంత దేవుడి గుడికి కుదిరితే వెళ్తాము, లేకపోతే ఇంట్లోనే పూజ చేసుకుంటాం. అలా జరుపుకుందాము. ఇంకా చెప్పాను కదండి, ఒక చిన్న రెజల్యూషన్ అని ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను ముందు, కానీ అది నేను కొంత ఫాలో అవ్వలేదు. కానీ ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్లో చాలామంది వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా, ఒక అక్కగా, ఒక పిన్నిగా, పెద్దమ్మగా భావించి మీరు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ఇట్లా చాలామంది కామెంట్ చేస్తున్నారు. షాప్కి వచ్చిన వాళ్ళు కూడా, ఒక ఆంటీ జాగ్రత్త అమ్మ, అసలు చూస్తే నాకు చాలా బాధ అనిపించింది, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చాలామంది చెప్తున్నారు. మీరందరూ ఎవరైతే నా గురించి మీ ఇంట్లో అమ్మాయిగా భావించి ఇలా విషెస్ చెప్తారు, అలాగే నా గురించి కేరింగ్గా మాటలు చెప్తారు, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే మాత్రం, ఈ సంవత్సరం అని కాదు, ఇక మీదట ముందుగా నన్ను నేను మంచిగా చూసుకుంటేనే మా ఫ్యామిలీకి నేను న్యాయం చేయగలుగుతాను. నేననే కాదండి, ఎవరైనా ఒక ఇంట్లో ఒక వైఫ్ మనము మంచిగా ఉంటే అందరినీ ఎవరికి ఏది ఉన్నా కానీ చక్కగా చేయగలుగుతాము. అది ప్రాక్టికల్గా 2 months బెడ్ మీద ఉంటే అర్థమైందనమాట. అసలు మనం లేకపోతే ఇల్లు ఏంటి అనేది. ఇంకా ఆ తర్వాత స్ట్రిక్ట్గా డిసైడ్ అయ్యాను. ఇంకా కొంతమంది వెయిట్ గెయిన్ అయిపోతున్నారు అని కూడా కామెంట్, దాన్ని నేను నెగిటివ్గా ఏం తీసుకోవట్లేదు, కామెంట్ పెడుతున్నారు. యాక్చువల్గా అండి, నాకు వాడిన మందులు కానివ్వండి, ఇవన్నీ చాలా యాంటీబయాటిక్స్, చాలా రకాల మందులు వాడాను. ప్లస్ ఫ్రీక్వెంట్గా 2 సర్జరీలు అవటంతో ఇవన్నీ మందులు వాడడం, నేను ఆ సర్జరీ అయిన ఇమీడియట్గా నేనేమి వెయిట్ లాస్ ప్రోగ్రాము ఇట్లా చేయడానికి ఉండదు కదండి. దాని కారణంగా ప్లస్ కూర్చొని తినడం కదా 2 months, ఆబ్వియస్లీ వెయిట్ పెరిగాను. అది తగ్గించుకునే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఏం చేస్తాను ఏంటి అనేది మీకు దాని గురించి కూడా వీడియోస్, నేను స్టార్ట్ చేసింది నాకు ఇంప్రూవ్ అయ్యి బెటర్గా ఉంటే దాని గురించి వీడియోస్ వస్తాయి మీకు. ఇంకా నేను నా టార్గెట్ ఎప్పుడు పెట్టుకున్నానంటే అండి, ఇది మనం ఏదైనా కూడా ఒక రోజులో జరిగిపోదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు మొత్తం నేను అనుకున్న వెయిట్కి రీచ్ అవ్వాలి అనేది టార్గెట్. మరి నేను రీచ్ అవుతానా లేదా అనేది మీరు కూడా చూస్తారు కమింగ్ వీడియోస్లో. అది ఈ ముచ్చట్లన్నీ అయ్యే లోపల మన స్వీట్ కూడా రెడీ అయిపోయిందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి దగ్గర చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చూసారా చక్కగా ఆ పప్పులు మనం చాప్ చేసేసాం కనుక ఊరికే ఉడికిపోతాయి. కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ టచ్గా మళ్ళీ పైన కొద్దిగా వేసుకుందాము. నాకు మళ్ళీ తమ్మునేలు ఫోటోలు తీసుకోవడానికి కావాలి కదా, అలా అనమాట.
ఇంకా అయిపోయిందండి, గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. మూత పెట్టేసుకుని ఒకవేళ వేడిగా సర్వ్ చేయాలన్నా కూడా ఒక 5 minutes అలా ఉంచితే ఆ టెక్స్చర్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఇంకా మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా పిల్లలు కూడా చేసేయచ్చు అనమాట స్వీట్. మరి మీ ఇంట్లో మీ కొత్త సంవత్సరానికి ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, అలాగే మీ ఇంట్లో ఏం స్వీట్ చేసుకున్నారు, ఇవాళ స్పెషల్స్ ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని ఆశిస్తూ మీ సునీత.